అగ్నిహోత్రాధికరణము అగ్నిహోత్రాధికరణము. దీనిలో సంగతి ఏమిటి అంటే ఉత్సర్గ అపవాద సంగతి. దీనికి కూడాను ఉత్సర్గం అంటే సామాన్య నియమం, అపవాదం అంటే దానికి వ్యతిరేకంగా చెప్పింది. ఇప్పుడు జ్ఞానానికి ముందు చేసినటువంటి నిత్య నైమిత్య కర్మల గురించి విచారం చేస్తాము ఉంటాడు. సంశయం ఏమిట్రా అంటే అగ్నిహోత్రాది నిత్యకర్మలు జ్ఞానంతో నష్టమవుతాయా అవ్వవా? జ్ఞానానికి ముందు చేసినటువంటి కర్మలు అవేమిటి? ఈ జన్మ కానీ జన్మాంతరంలో కానీ చేసినటువంటి కర్మలు నైమిత్యాలు కానీ నిత్యాలు కానీ కామ్యకర్మలు కానీ అకర్త ఆత్మవస్తు బోధ ద్వారా నష్టం అవుతాయి అంటాడు పూర్వపక్షి. ఏమిటి? నిత్యకర్మలు, నైమిత్య కర్మలు, కామ్యకర్మలు అన్నీ నష్టమైపోతాయి అంటాడు పూర్వపక్షి. సిద్ధాంతం అంటాడు నిత్యకర్మకు కూడా 2 అంశాలట. చూడండి, ఇప్పుడు చెప్పామే, ఒక అంశము చిత్తశుద్ధి, 2వ అంశము స్వర్గాది ఫలం. అందుకని వాడు బతుకున్నంతకాలం నిత్యకర్మలు కూడా గృహస్థుడైతే చేస్తూ ఉండాలి. స్వర్గాది ఫలము నష్టమైనప్పటికీను అది చిత్తశుద్ధి అంశము, బ్రహ్మజ్ఞానం ఉపకారం కనుక అది నష్టం కాదు నాయన. అందుకని నిత్యకర్మలు చేస్తూనే ఉండాలి. జ్ఞానము తర్వాత చేసినటువంటి నిత్యకర్మలు అసంశ్లేష కామ్యకర్మల్లాగా అవుతాయి. తర్వాత ఎలాగా అంటే జ్ఞానము తర్వాత చేస్తున్న నిత్యకర్మలు, ఆ నిత్యకర్మలు కూడా వీడికి అంటుకో, ఆ కర్మ ఫలితం లేదు. కానీ అవి కామ్యకర్మల రూపాన్ని దాలుస్తాయి అంటాడు. ఎలాగా అంటే లోకల్లో మనం ధాన్యం, బియ్యం, లేకపోతే గోధుమలు, ఎవలు ఇలాంటివన్నీ తింటూ ఉంటాం. అవి నష్టమైపోయాయి అనుకుంటామా? నష్టం కావు. మళ్ళీ వాడు ఆ రైతు విడిగా కొన్ని విత్తనాలు పెడుతూ ఉంటాడు, చేస్తూనే ఉంటాడు. అదే విధంగా ఇక్కడ కూడా అనుకోవాలి. సరే, వీడు హిందీలో ఇలా రాశాడు, టీకా చూద్దాం. జ్ఞానాత్ పూర్వమిహ జన్మని జన్మాంతరేవ అనుష్ఠితం యదగ్నిహోత్రాది నిత్యం కర్మ తస్యాపి కామ్యకర్మవాద్ అకర్తాత్మవస్తు బోధ మహిమ్నా నాశో అభిప్రేయ. జ్ఞానానికి పూర్వం ఈ జన్మలో కానీ జన్మాంతరంలో కానీ చేసినటువంటి అగ్నిహోత్రాదులు నిత్యకర్మలు అవి కూడా నష్టమైపోతాయి అని పూర్వపక్షం. తస్యాపి కార్మకర్మవద్ అకర్తాత్మవస్తు బోధ మహిమ్నా అంటే కర్త కానటువంటి అసంగమైనటువంటి ఆత్మవస్తు మహిమ వల్ల నాశనం అవుతాయి అంటాడు. అదే ఏమిటి చెప్పారు? నశ్యేన్నోవా అగ్నిహోత్రాది నిత్యం కర్మ. ఇవి నష్టం అవుతాయా? నష్టం అవ్వా. పూర్వపక్షం అంటాడు వినశ్యతి ఎత్తోయం వస్తు మహిమ, ఈ ఆత్మవస్తు యొక్క స్వరూపమే మహిమ వల్ల నకచిత్ ప్రతిహన్యతే. దీనికి అడ్డుకోవడానికి ఏమీ ప్రతిబంధకము లేదు. అది పూర్వపక్ష చెప్పింది. సిద్ధాంతం అంటాడు అనుషక్త ఫలాంశస్య నాశో అపి అన్యో నశ్యతి. అంటే ఏదైతే ఆ అగ్నిహోత్రాదుల కర్మకి, అన్ని కర్మలకి 2 అంశాలు,
ఒకటి స్వర్గఫలాన్ని ఇస్తుంది, నిత్యకర్మ కానీ నైమిత్య కర్మ కానీ కామ్యకర్మ కానీ. జ్ఞానం వల్ల అది నష్టమైపోతుంది. ఇంకొకటి ఆత్మశుద్ధి, అంతఃశుద్ధి, మనశ్శుద్ధి. ఆ భాగం నష్టం కాదు. అందుకని విద్యాయాం ఉపయుక్తత్వాద్ భావ్యశ్లేషస్తు కామ్యవత్, కామ్యకర్మములలాగా ఇవి విద్యకు తోడ్పడతాయి. ఇవి జ్ఞానానికి ముందు చేసినటువంటి కర్మలు. అప్పుడు సిద్ధాంత అంటున్నాడు, ద్వవంశం నిత్యకర్మలు. నిత్యకర్మలకి రెండు అంశములు. ఒకటి ప్రాధాన్యమైన చిత్తశుద్ధి ప్రదం, ఒకటి చిత్తశుద్ధి. రెండవ అంశము ఆనుషంగేన స్వర్గాది ఫలప్రద, స్వర్గం. తస్య నాశోస్తున్నాం, స్వర్గఫలం నష్టం అని. చిత్తశుద్ధి ప్రదస్యతు విద్యాయాం ఉపయుక్తత్వాన్ని నాశో వర్ణయితం శక్య. అంటే వాడు ఇప్పుడు చేయకపోయి ఇంతకుముందు చేసిన నిత్యకర్మల ద్వారా వాడి చిత్తశుద్ధి అవుతుంది. ఆ ఫలితం నష్టం కాదు. నిత్యకర్మలు నష్టం అవుతాయంటే నష్టం సరికాదు. భోగేన ఉపక్షీణం వ్రీహాధికం నష్టం మన్యంతే. మనం బియ్యం అన్ని తినేస్తున్నాం, ఇంకంతా నష్టమైపోతుందని ఎవడు ఊహించు. అందుకని ఎత్తు జ్ఞానాదూర్ధ్వం నిత్యం కర్మ తస్య కామవద్ అశ్లేష. జ్ఞానానికి తర్వాత నిత్యకర్మ చేస్తున్నాడు అనుకో, అది కామ్యకర్మలాగా వాడిని అంటుకోదు. కామ్యకర్మ ఏ విధంగా అయితే అంటుకుంటుందో అజ్ఞానికి, అలాగే జ్ఞానికి అంటుకోదు నిత్యకర్మ. అగ్నిహోత్రాదితో తత్ కార్యాయ ఏవం తద్దర్శనాత్. ఏవం ఏవ అచ్చా. ఇక్కడ ప్రతి చోట జిరాక్స్ కాపీలో ఏవ అగ్నిహోత్రాదితో తత్కార్యాయ ఏవ తద్దర్శనాత్. అగ్నిహోత్రాదితో తత్కార్యాయ ఏవ తద్దర్శనాత్. ఇప్పుడు యావజ్జీవం అగ్నిహోత్రం జుహ్యాత్. శాస్త్రంలో ఏం చెప్పారు? బతుకున్నంత కాలం అగ్నిహోత్రం చేస్తూనే ఉండాలి. తర్వాత అహర సంధ్యా ఉపాసీత, రోజు సంధ్యావందనం చేస్తూనే ఉండాలి అని చెప్పారు. కనుక ఈ అగ్నిహోత్రాదులు ఏమిటయ్యాయి? నిత్యకర్మలు అయ్యాయి. అగ్నిహోత్రాదులు ఏమిటయ్యాయి? సంధ్యావందనము, జపము, ఇవన్నీ నిత్యకర్మలు అయ్యాయి. ఇవి తత్కార్యాయ ఏవ తద్దర్శనాత్. ఈ అగ్నిహోత్రాలు నిత్యకర్మ, చిత్తశుద్ధికి నాయన ఈ నిత్యకర్మలన్నీను. నిత్యకర్మం చేయకపోతే ప్రతివారు, చేస్తే చిత్తశుద్ధి. అందుకని మహాన్ ఫలం అని చెప్పారు. నిత్యకర్మలు చేసి తీరాలి. ఇప్పుడు అదే ఎందుకని తత్కార్యా ఏవ చిత్తశుద్ధి కార్యా ఏవ తద్దర్శనాత్. అదేవిధంగా సుత్తుల్లో కనిపిస్తోంది. తమేతం వేదానవచన బ్రాహ్మణ యజ్ఞేన దానేన తపసా నాశకేన. చూడండి, యజ్ఞముల ద్వారా, తపస్సు ద్వారా, వైరాగ్యం ద్వారా వాళ్ళు ఆ బ్రహ్మను తెలుసుకోవాలనుకుంటారు. పరంపరయా జ్ఞానహేతుత్వ దర్శనాత్. ఈ నిత్యకర్మలు ఇవన్నీ ఏమిటి? పరంపర. కర్తృత్వాదేర్ వినాశాత్ తత్వవిదాం కథం నిత్య నైమిత్తికాదో ప్రవృత్తి. వాళ్ళలో కర్తృత్వమే లేదంటున్నావు, అకర్త ఆత్మస్వరూపం అన్నావు. మరి అటువంటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్న వాడికి మళ్ళీ నిత్య నైమిత్య కర్మలు ఏమిటి? ఇది చేతన జ్ఞానాత్ ప్రాకృతానామేవ నిత్యాది కర్మణాం జ్ఞానేన సహ ఏకకార్యత్వ విధానస్య వివక్షితత్వాత్. అంటే జ్ఞానానికి ముందు
వాడు చేసినటువంటి నిత్య కర్మలు ఆ వాట్ల సహ ఏకకార్యత్వ అవిధానసి వివక్షితత్వ జ్ఞానేన సహ జ్ఞానంతో పాటు వాటికి ఏకీభావం చెప్పాము, అంతేకాని జ్ఞానానికి తర్వాత కాదు. నహి బ్రహ్మవిదాం ఆగామి అగ్నిహోత్రాది సంభవతి అంటే అగ్నిహోత్రాల కర్మ వాళ్ళు చేయలేరు. తేషాం అనియోజ్య బ్రహ్మాత్మత్వ ప్రతిపత్త్యా శాస్త్రస్య అవిషయత్వాత్ వాళ్ళు జ్ఞానస్వరూపులు కనుక వాళ్ళకి శాస్త్రంతో ఏ విధమైనటువంటి శాస్త్రానికి విషయం వాళ్ళు కారు. ఒకటి అనియోజ్య ఈ జ్ఞానం ఉందే ఇదేమి విధి కాదు. అందుకని ఈ ఆత్మని ఎవడు వాడు అధికారం చూపించి దాన్ని ఈ విధంగా చెయ్యి అని నియోగించలేడు. అందుకని అనియోజ్య బ్రహ్మాత్మత్వ ప్రతిపత్త్యా ఆ దాని మీద ఆత్మ మీద ఎవరికి అంకుశం ఉండదు. ఆత్మ బ్రహ్మం కదా. అందుకని శాస్త్రస్య అవిషయత్వాత్ నీ శాస్త్రంలో ఏ కర్మలైతే చెప్పారో ఆ కర్మలకి వీడు కర్త కాడు. ఎందుకని వాడు ఏ ఆత్మనైతే అనుభవిస్తున్నాడో అది నిరంకుశము స్వతంత్రము, దాని మీద అంకుశము నియోగము ఎవడికి లేదు. అందుకని జ్ఞానికి జ్ఞానము తర్వాత ఏ కర్మలు చేయవలసిన పని లేదు. కిం విషయం అశ్లేష వినాశవచనం వినియోగవచనం తస్య పుత్రాదాయముపయాంతి ఇత్యాది. మరి నువ్వు చెప్పావే అశ్లేషము వినాశము సరే బాగానే ఉంది, మళ్ళీ వినియోగవచనం కిం విషయం? వాడికి ఉన్న సంపత్తంతా శిష్యులు కానీ పుత్రులు కానీ తీసుకుంటారు, ఇది ఎందుకు చెప్పా ఉంటాడు. అంతే అన్యాపి ఏకేషాం ఉభయో అతః అంతే అతః ఏది అంతే అంతే అన్యాపి ఏకేషాం ఉభయో అతో రాసుందా? అత అచ్చా, మరి ఇప్పుడు ఇక్కడ మనం అంతేని ఎలా రాసుకున్నాం? అత అతః అన్యాపి ఏకేషాం ఉభయో ఉభయో అన్నప్పుడు విసర్గ ఉందా లేదా? విసర్గ లేకపోతే ద్వివచనం కాదు. అతః అన్యాపి ఏకేషాం ఉభయో ఇక్కడ అన్యాపి అంటే నిత్య నైమిత్తిక కామ్యకర్మల కన్నా భిన్నమైనటువంటి కర్మలు. వాడు జ్ఞానమైంది, లోక సంగ్రహార్థం ఏదో చేస్తూ ఉండొచ్చు, లేకపోతే ఎవరైనా వస్తే ఉపదేశం చేయొచ్చు, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు కదా. అన్యాపి హి ఏకేషాం ఉభయో అంటే
నిత్య కన్నా భిన్నమైనటువంటి సాధుకర్మలు పాపకర్మలు వాట్లకు కూడా సొత్తుల వినియోగం చెప్పారట. ఎలాగా? వాడి యొక్క మిత్రులు పుణ్యకర్మను తీసుకుంటారు, వాడిని శత్రువులు అనండి, లేకపోతే చెడ్డ దృష్టితో చూసే వాళ్ళకి వాడి పాపం అంటుతుంది. తర్వాత వాడు పోయిన తర్వాత వాడికి ఏమైనా సంపత్తి ఉందనుకోండి, ఆ శిష్యులు తీసుకుంటారు, లేకపోతే పుత్రులు తీసుకుంటారు. సన్యాసి అయితే శిష్యులు, గృహస్థ అయితే పుత్రులు. వాడు ఉన్నంతకాలం బాగానే ఉంటారు అందరూను, వాడు పోయిన తర్వాత కుర్చీ కింద దెబ్బలాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆయన ఉన్నంతకాలం బాగానే ఉన్నారు అందరూ, సత్యసాయి బాబా గారు. ఇప్పుడు ఆ ప్రాపర్టీకి అంతా దెబ్బలాట. లోకరీతి అంతే. కృష్ణ పరమాత్మ ఉండగా వాళ్ళ కొడుకులందరూ కొట్టుకు చావలేదు, ఉండగానే కొట్టుకున్నారు. ఇక్కడ పోయిన తర్వాత కొట్టుకుంటారు. యాదవుల వంశం ఉందని చెప్తారు. ఇంకా ఇక్కడ పెట్టేప్పుడు సరే ఇది మూసేద్దాంలే, ఇది చిన్న అక్షరాలు కదా, ఇది కనిపించదు, అది లెక్క. అక్కడ పెట్టండి, అమ్మ దగ్గర పెట్టండి. కనుక ఎవరినైతే వాడి మంచి దృష్టితో చూస్తూ ఉంటాడో, వాడికి సేవ చేస్తూ ఉంటాడో, ఆ జ్ఞాని వాడికి ఉన్నటువంటి పుణ్యమంతా వీడికి పోతుంది. ఎవడైతే వాడిని తిడుతూ ఉంటాడో, లేకపోతే వాడిని మంచి దృష్టితో చూడటం, వాడికి ఆ దేహం ద్వారా అయినటువంటి పాపం పోతుంది. సంపత్తి ఏమన్నా ఉంటే వాడు పంచుకుంటారు. కామ్య నిషిద్ధ కామ్యకర్మలు కానీ నిషిద్ధ కర్మలు కానీ ఇవి కూడా ఆ జ్ఞానానికి అంగంగా ఏమిని కూడా ఒప్పుకోవట్లేదు. ఇంకా బాధాయన మాట ఏమిటి? విద్యా జ్ఞాన సాధనాధికరణము, విద్యా జ్ఞాన సాధనాధికరణము, విద్యా జ్ఞాన సాధనాధికరణము.